పుష్ప 2 తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులు కాదు, భారతదేశ సినిమా చరిత్రలోనే ఏ సినిమాకు సాధ్యం కానన్ని రికార్డులు అనేటివి మొత్తం బ్లాస్ట్ చేసి పెట్టేసింది. ఇప్పుడు అన్ని రికార్డులు పుష్ప పేరు మీదే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు మొత్తం దేశ చరిత్రలో హైయెస్ట్ మొదటి డే కలెక్షన్స్ అని ఆ RRR పేరు మీద ఉండేవని చెప్పి ట్రేడ్ వర్గాలు చెబుతాయి. 223 కోట్లు ఫస్ట్ డే కలెక్షన్స్ అని. అంతకుముందు అది బాహుబలి, అది కూడా మన తెలుగు వాళ్ళది. బాహుబలి 2 పేరు మీద 215 కోట్లు ఉండేని ఫస్ట్ డే కలెక్షన్స్. RRR 223 క్రోర్స్కు ఉండే ఫస్ట్ డే కలెక్షన్స్ అని. ఇప్పుడు పుష్ప ట్రేడ్ అనలిస్టుల అంచనా ప్రకారం 280 నుంచి 300 కోట్ల రూపాయలు మొదటి రోజే కొల్లగొట్టింది అని. మామూలు రికార్డు కాదు, ఇక అంత భారీ స్థాయిలో. అండ్ మొదటి రోజు హిందీ కలెక్షన్స్ కూడా ఇప్పటి వరకు జవాన్ పేరు మీద ఉండిన 63 కోట్లేమో మొదటి రోజు హిందీ కలెక్షన్స్. అది హాలిడే రోజు విడుదలైన సినిమాల్లో జవాన్ హైయెస్ట్ కలెక్షన్స్. హాలిడే లేని రోజు రిలీజ్ అయిన సినిమాల్లో యానిమల్ హైయెస్ట్ కలెక్షన్స్ 55 కోట్లు ఏమున్నాయి. సో ఈ రెండు రికార్డ్స్, మొదటి రోజు హాలిడే లేకుండా మొత్తం మీద మొదటి రోజు హిందీ కలెక్షన్స్లో హైయెస్ట్ మళ్ళీ పుష్ప 2నే 68 క్రోర్స్ అట ఒక హిందీ. సో అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుందట, ఇది పుష్పగాడి రూల్, పుష్పగాడి పొగరు అని. నిజంగానే ఇండియన్ సినిమా రికార్డ్స్లో పుష్పగాడి రూల్ లాగానే ఉంది, పుష్పగాడి పొగర్ లాగానే ఉంది. ఒక తెలుగు సినిమా అటు బాలీవుడ్ చరిత్రలోనే, బాలీవుడ్ కలెక్షన్స్లో దాన్ని బీట్ చేయడం ఇంతవరకు అది RRR చేయలేదు, బాహుబలి చేయలేదు, ఏవీ చేయలేదు. ఓవరాల్ మొదటి డే కలెక్షన్స్ అయితే ఆ రికార్డ్స్ వాటి పేరు మీద ఉండే, బట్ దీని దెబ్బకి ఎక్కడో కొట్టుకుపోయాయి. అండ్ మొదటి రోజు బాలీవుడ్లో కలెక్షన్స్ విషయంలో అది ఒక తెలుగు సినిమా హిందీలో ఈ స్థాయి కలెక్షన్స్ అంటే ఇంకా పుష్ప గాడి మాని ఎట్లుందో, పుష్ప గాడి పొగరు, పుష్ప గాడి రూల్ ఎట్లుందో మనకి ఈజీగానే అర్థమవుతుంది అనుకుంటాను ఏ స్థాయిలో ఈ రూల్ అని. నిజంగానే గ్రేట్ అబ్బా, ఒక తెలుగు సినిమా ఈ స్థాయిలో. ఏ ప్రముఖ హీరో, ఏ ప్రముఖ దర్శకుడు కనీసం ఒక ట్వీట్ కూడా వేసి ప్రమోట్ చేయలే. అందుకే ఫస్ట్ నుంచి అంటూ ఉన్నట్లు ఒకరి ట్వీటో, ఒకరి ప్రకటనో సినిమాని నిలబెట్టడము, పడగొట్టడం లాంటివి ఏవి ఉండవు. ఈ ఫ్లోలో, ఈ సునామీలో వాళ్ళు దానికి అనుగుణంగా నిలబడితే సినిమా రంగానికి సంబంధించి వాళ్ళ గౌరవం వాళ్ళు నిలబెట్టుకున్నట్లు అవుతారు. కాదు కూడదు అని చెప్పి ఎదురెడతామంటే కొట్టకపోవడం ఒకటే ఉంటుంది. సో ఈ పుష్ప 2 అయితే అదే నిరూపించినట్లే.